ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరి ఎంత ఈస్ట్ ఇవన్నీ వచ్చి ఇటు ఉన్నాయి సముద్రం. హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వీడియోలో ఆఫ్టర్ యూరప్ తర్వాత మేము డర్డీలో ప్లాన్ చేసుకున్నాం అనమాట అండ్ విత్ ఫ్రెండ్స్తో. అండ్ సాత్విక్ ఆల్రెడీ ఇంట్రో ఇచ్చేసాడు కాబట్టి అండ్ మాకు ఇష్టం దగ్గర నుంచి డర్డీలో వెళ్ళడానికి ఆల్మోస్ట్ ఒక 4.5 hours పట్టిద్ది. అండ్ విత్ ట్రాఫిక్తో మాకు 6 hours పట్టిందనమాట. మేము మార్నింగ్ 7కే బయలుదేరాల్సింది కానీ బయలుదేరలేదు. అండ్ 11:30కి అయిపోయింది మాకు బయలుదేరడానికి. సో 11:30 నుంచి మాకు ఒక 6.5 hours 5:30 అలా రీచ్ అయిపోయాము అక్కడికి. సో మీరు కనుక ఎవరైనా డర్డీలో వెళ్ళాలనుకుంటే కొంచెం మాలాగా కాకుండా కొంచెం 7కి అలా బయలుదేరితే కొంచెం 11కి అలా రీచ్ అయినా ఒక 5-6 hours అక్కడ స్పెండ్ చేయొచ్చు. అండ్ నాట్ మాలాగా 2 hours కాకుండా. సో దారిలో రీసెంట్ సర్వీస్ దగ్గర ఆపేసి మెక్డొనాల్డ్స్లో ఆగామన్నమాట. పైకి వెళ్ళాలి మనం. ఇక్కడికైతే ఇబ్బంది లేదు. మేము డర్డీలో రీచ్ అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి అందరూ కార్ పార్కింగ్ ఏరియాస్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఇక్కడ కార్ పార్క్ చేయడానికి కూడా మనం పే చేయాలన్నమాట మనీ. సో అది ఎంత పే చేయాలి ఏంటి అని చెప్పేసి లాస్ట్లో నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంది కదా, ఇక్కడ నుంచి దగ్గరలో ఉన్నట్లుంది. కాకపోతే మనం చాలా దూరం వాక్ చేయాలి. అండ్ కిందకు ఒక 20 minutes అలా వాక్, 15 to 20 minutes ఉంటుంది వాకింగ్. అండ్ ఈ కార్ పార్క్ దగ్గరే కాటేజెస్ కూడా ఉన్నాయి. సో మేబీ అక్కడ స్టే చేస్తారనుకుంటా. నుంచి ఇంకా చాలా బాగుండొచ్చు వ్యూ. కిందకి వెళ్ళడానికి రోడ్డు మాత్రం ఇలా ఉండింది. అండ్ అక్కడ కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి అండ్ ఎప్పుడు ఇలానే ఉంటుందో ఏంటో తెలీదు, కాకపోతే జారేలాగా ఉన్నాం ఇక్కడ నుంచి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళామన్నమాట. మేబీ వర్షం పడినప్పుడు ఇంకా ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గానే ఇలా జారుతూ ఉండింది, ఇంకా వర్షం పడితే ఎక్కువ స్లిప్పరీగా ఉండొచ్చు. అసలు రోడ్ వేయలేదేంది? బాగానే ఉన్నారు. ఏంటి అండ్ డర్డీలో దగ్గర 2 ways లాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇటుపక్క ఒక స్టెప్స్ ఉండే అండ్ అటువైపు ఇంకొక స్టెప్స్ ఉండే. సో డోర్ వచ్చేసి అటుపక్క నుంచి బాగా కనిపిస్తుంది అండ్ ఇటు వచ్చేసి నార్మల్ బీచ్ లాగా అనిపిస్తుంది అనమాట. అండ్ చిన్న చిన్న కుక్క పిల్లలు ఇవన్నీ భలే ఉన్నాయి. అదైతే రామ్ చరణ్ కుక్క పిల్లలాగా ఉండింది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి డోర్ కనిపిస్తుంది, అటు నుంచి డోర్ కనిపించదు.
ఇక్కడైతే బాబీక్యూ నాట్ అలౌడ్ అనమాట. కానీ వీళ్ళైతే ఏదో చేస్తున్నారు ఇక్కడ బాబీక్యూనే అనుకుంటా. కానీ ఇక్కడైతే బాబీక్యూ నాట్ అలౌడ్ అనమాట. అండ్ ఇక్కడ కార్ పార్కింగ్కి ప్రైసెస్ వచ్చేసి కార్కి ఒక 4 hours లోపల అయితే 10 pounds అనమాట. అండ్ రోజు మొత్తం అయితే 20 pounds. అండ్ ఏదన్నా మినీ హౌస్ లాంటిది అయితే 30 pounds. అండ్ సైకిల్కి అయితే 5 pounds అనమాట. అండ్ పక్కన అవి కొనుక్కోవడానికి ఎవరికి వాళ్ళే మిషన్స్ లాగా కూడా పెట్టేశారు. సో వీటిలో మనం కొనుక్కోవచ్చు. ఆల్మోస్ట్ సన్సెట్ టైం అవుతుంది. సో అందుకే బయలుదేరిపోయాము ఇంకా. సో అప్పటికి బయలుదేరితేనే మాకు ఇంటికి వెళ్ళేసరికి 12 దాటిపోయిందనమాట. సో అందుకని మీరు కనుక వెళ్ళాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు అక్కడ టైం స్పెండ్ చేసేలాగా చూసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.